అదే తల్లికి తండ్రికి గురువుకు నా ఆప్యాయత అంటే అది. చాలాసార్లు చెప్తా ఉంటాను నేను నా స్పీచ్లలో, గురువుకు కొంచెం గౌరవించాలని అడుకోవాల్సి వస్తుంది ఈ రోజులలో. కొంచెం గౌరవించాలని అంటే సమాజమే అలా తయారవుతుంది, సమాజమే టైం లేక అలా తయారవుతుంది. కాబట్టి మనకు యాన్యువల్ డే రోజు ఎలాగో మాట్లాడే అవకాశం ఉండదు. కొన్ని వేల మంది మీరు చూశారు మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా చేస్తేనే మనకు తోలైనట్టున్నారు. గ్యాప్ తీసుకుంటే చేస్తే అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు. మరి ఈరోజు యూకేజీ పిల్లల కాన్వకేషన్ ఇంత చక్కగా సాయంకాలం చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన విషయాలన్నీ కూడా మా పిల్లలు మాట్లాడేసారు ఆల్రెడీ. మా స్కూల్ ఏముంది, మా స్కూల్ పేరు ఏంటి, మాకు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ చెప్పేసి వాళ్ళు ముందు మాట్లాడతారు. మనం తెలుసుకోవాల్సింది ఒకటి, దీంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ బంధువులు చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు. ఎవరైనా హైదరాబాద్లో రిలేషన్ ఉన్న ఒకరు చేరవట్టారు. హైదరాబాద్లో మీకు ఎవరైనా కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాలలో రిలేషన్స్ ఉన్న వారు చేరవట్టండి. మీకు ఎవరు మీరా ఉన్నారు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్లో, కరీంనగర్లో, జగిత్యాలలో చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ హాలిడేస్కి వచ్చినప్పుడు కలుస్తారు. మీరు అక్క చెల్లెలు, అత్త మామలు, మేనత్తలు, మేనమామలు, తాతలు కూడా అందరూ కలుస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు కలిసినప్పుడు ఒకసారి బ్రిలియంట్ మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి, హైదరాబాద్లో 2 లక్షలు చెల్లించి నర్సరీ చదివే పిల్లలకి, 3 లక్షలు చెల్లించి యూకే చదివే పిల్లలకి మీరు పోటీ పెట్టుకోండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే మన పిల్లలు మాణిక్యాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ఉన్న తెలివితేటలు సిటీలో ఉన్న పిల్లలకు ఉండవు. మీరు నమ్ముతారో నమ్మడం మీకు తెలియదు, నేను చెప్పేది పచ్చి నిజం. ఎందుకంటే మనవి మామూలుగా ఒక మామూలు ఊరు భాష చెప్పాలంటే నాటుకోడి, ఫారం కోడి అంటారు చూడండి. నాటుకోడికి పవర్ఫుల్ ఉంటుంది, పవర్ఫుల్, అది ఎక్కడైనా తిరుగుతుంది, ఎక్కడైనా బతకగలుగుతుంది. ఫారం కోడి కరెంటు బంద్ అయితే పోతుంది, దానికి ఎండ ఎక్కువైనా నీరు ఎక్కువైనా తట్టుకోదు. మన పిల్లలు మాణిక్యాలు. మన బ్రిలియంట్కు 82 గ్రామాల నుంచి వస్తున్నారు పిల్లలు. వెలగటూరు ధర్మారం కనుక తీసుకున్నట్టయితే 82 గ్రామాల నుంచి మన పిల్లలు వస్తున్నారు. కొన్ని విషయాలు చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. మన బ్రిలియంట్ స్కూల్లో కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ చెప్పుకుంటే 350 మంది పేరెంట్స్ చిన్న చిన్న కారణాలు, 3000 డ్యూ, 1500 డ్యూ, 5000 డ్యూ, 2000 డ్యూ తోటి కోవిడ్ తర్వాత వస్తే డబ్బులు ఎక్కడ కట్టాల్సి వస్తుందని కొన్ని వేరే స్కూళ్ళకి వెళ్ళిపోయారు. 1 ఇయర్ కాగానే వాళ్ళకేదో అర్థమైపోయింది, వేరే స్కూల్లో పరిస్థితి అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న కేర్ ఏంది, అక్కడికి అయిన తర్వాత కేర్ ఏంది. ఆ 2వ సంవత్సరంలో దానిలో 50% తిరిగి వచ్చింది. సార్ పొరపాటు జరిగింది సార్, 3000 వరకు మేము వెళ్ళిపోయినాం సార్. కొంతమంది అయితే పుణ్యాత్ములు ఉంటారు, 12,000, 13,000 ఉంటారు. అలా కూడా మనం మేలుకుంటలే. కాబట్టి ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి వస్తే మన కుటుంబం విలువ కానీ మన మనిషి విలువ కానీ తెలుస్తుంది. దూరమైనప్పుడే మన వాల్యూ తెలుస్తుంది. మన తల్లి కానీ తండ్రి కానీ ఒక 10 రోజులు ఊరిపోతే వాళ్ళ ఇంటి ముందు ఉంటే, ఇంట్లో ఉంటే దాని ముందు మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన స్కూల్ నుంచి బయటకు వెళ్తారో 1 ఇయర్ లోపల తిరిగి వస్తున్నారు. అంతేందుకు కరీంనగర్ పెద్ద పెద్ద స్కూళ్ళు, ఆల్కోర్ స్కూల్, పారమిత స్కూలు, అక్షర స్కూల్, అట్లాంటి స్కూళ్ళకు వెళ్ళిన విద్యార్థులు కూడా అక్కడ లక్షల ఫీజు చెల్లించి కూడా తిరిగి రావడం జరుగుతుంది. మరి ఇంత చక్కటి వాతావరణం లోపల ఇంతటి మనం చూసాం కదా. మన బ్రిలియంట్ స్కూల్ రేకులలో చదువుకున్నారా లేదా? ఎంతమంది చదివించారు రేకులలో? ఉన్నారు ఎవరన్నా? రేకుల నుంచి ఈ బిల్డింగ్ వచ్చింది. కానీ 10,000 నుంచి 20,000 ఫీజు అనే కాలే కదా. మనం ఆలోచించాల్సింది కొంచెంగా. 10,000 నుంచి 20,000 ఫీజు కాలే, 8,000 నుంచి 9,000 అయింది, 9,000 నుంచి 10,000 అయింది, 11, 12 అయితే వచ్చు. ఈ ఫీజు కూడా కేవలం టీచర్ల సాలరీస్, బస్సుల ఇన్స్టాల్మెంట్. ఇంత తక్కువ మంది కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. ఎప్పుడు నేను మాట్లాడలేదు దీని గురించి కూడా. యాక్చువల్గా ఏంటంటే మనం బర్డెన్ కాకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తూ, మన గ్రామీణాల్లో అందరికీ టీచర్ ఇస్తుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని క్యాంపస్ కలిసి మీటింగ్ పెట్టి టీచర్లకు ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఉన్న దాంట్లో మంచిగా మనం పైనుంచి ఏం రాలేదు. ఇక్కడ అంటే ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు, టీచర్లు అవన్నీ ఫిల్టర్ కాగా, ₹1,00,000, 50,000 ఇచ్చే జీతాల కరీంనగర్ ఫిల్టర్ కాగా, మనకు ఉన్న టీచర్లలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, చదువు బాగా లేకపోయినా సంస్కారవంతుల్ని సెలెక్ట్ చేసుకొని పిల్లలకు సంస్కారం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే తప్పకుండా తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. తల్లిదండ్రులకు కావాల్సింది ఈరోజు మనం బతుకుతున్నాం అంటే మన పిల్లల గురించి అని మాట్లాడతాం. మనం ఎవరైనా ప్రతి వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా చూస్తూ ఉంటే మీకు హ్యాపీగా, అంటే ఇప్పుడు చిన్న గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది,
పెద్ద అయినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతికి రావాలి, జాబ్ చేయాలి. జాబ్ చేయకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే నా పిల్లలు అనేది కోరుకుంటారు. ఎవరైనా ఉద్యోగం లేకపోయినా పర్లేదు కానీ సమాజంలో పరువు తీసి పనులు చేయకపోతే చాలు అనే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువ ఉండదు. అయితే అది అట్టిగానే రాదు, మీరు కూడా కొంత ఆలోచించాలి. ఈ నుంచి యూకేజీ అంటే చిన్న మొక్కలు వీళ్ళని కొంచెం గమనిస్తూ పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా మనం ఇక్కడ పని చేయకుండా బతికే పరిస్థితి లేదు మనకి. ఇంకా కొందరైతే భార్య భర్తలు పని చేసుకునే బతికే పరిస్థితి ఉంది. అయితే మా తల్లి తండ్రి ఇద్దరు అంటే భార్య భర్తలు కూడా పొలాలకు పోయే అవసరం ఉంటుంది. సో వ్యాపారస్తులు కూడా షాపులో ఇద్దరు కూర్చుంటారు. ఇలాంటి సందర్భంలో కొంచెం బిజీ ఉండడం సహజం. కానీ ఏంటంటే ఎంతసేపు మీరు తిరిగి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఒకసారి చేయితో తట్టినట్టయితే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు గమనించండి, తండ్రి అయితే తిరిగి వచ్చిన పాపం ఎంత టైం ఆయన వాళ్ళు ఎదురు వచ్చినప్పటికీ ఏమన్నా నేను అంటే అని గుండె పగిలిపోతుంది. మీరు రాగానే తక్కువ తీసుకొని పైకి తీసుకొని ఎత్తుకొని చెప్పేస్తా మళ్ళీ ఎత్తుకుంటాను అనుకో, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్ట్. అక్కడ నువ్వు ఏం చేసినా వేస్ట్. ఈ 100 రూపాయలు ఇచ్చి కొనుకొచ్చుకో అంటే అక్కడ నేను కొనుకొచ్చుకుంటు ఎర్ర చాక్లెట్లు పచ్చ చాక్లెట్లు తెచ్చుకుంటా ఉంటాడు. కానీ నువ్వు వచ్చేటప్పుడు 20 రూపాయలు పెట్టి నచ్చి నువ్వు 2 చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్ ఏదో సంథింగ్ నీకు ఇష్టమైందో స్వీటు అంటే ఇవన్నీ పనికిరాని అనుకుంటారు. బిస్కెట్లు చాక్లెట్లు స్వీట్లు తినద్దని చెప్పాలి. కానీ అంత చిన్న వయసు నుంచే తినకుండా ఉంటే కష్టమైంది. కోరికలు కూడా మొత్తం ఇక ఉండే అవసరం ఉండదు. కోరికలు మళ్ళీ తగ్గిద్దాం, షుగర్ వస్తుంది. కానీ వాళ్ళకి పెట్టండి, తిండి పుష్టికరమైన ఆహారం పెట్టండి. వాళ్ళు కోరుకునేది తల్లిదండ్రి ప్రేమ. మరి ఇప్పుడు సరదా కూడా ఏమన్నాడు, మీ ప్రేమ గురించి చిన్నారని చెప్పినారా? అలా కొంతమంది ఉండొచ్చు, అందరు ఏం లేరు. అందరు ఉన్నట్టయితే ఈరోజు ఇంత చక్కగా ఇంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉండకపోయేది. ప్రతి పేరెంట్కు తన పిల్లలు మాట్లాడేది నచ్చుతుంది, తన పిల్లలు ఎగురితే నచ్చుతుంది, ఆడితే నచ్చుతుంది, పాడితే నచ్చుతుంది. అది మీ పిల్లలు. కానీ మాకు వీళ్ళందరూ చూస్తే ఒక గుండె సంతోషంతో నిండిపోతుంది. మీరు తల్లిదండ్రులుగా ఒప్పుకోకపోతే మేము గురువులుగా ఇంకా ఇంకా ఒప్పుకోకపోతాం. నిజంగా వాళ్ళకి ఎంత జీతాలని అంత 10,000, 12,000, 15,000 ఆ జీతాలకి ఈరోజు కూలి పనికి వచ్చి వస్తున్నాయి మనకు, మేస్త్రి పనికి వచ్చి వస్తున్నాయి మనకు, వీడియో చుట్ట వచ్చి వస్తున్నాయి మనకు, పాలు గురించి వస్తున్నాయి మనకు. కానీ టీచర్ వృత్తి అనేది ప్యాషన్తో చేసే వృత్తి, ఇష్టంతో చేసే వృత్తి. 10 మందిలో కొద్దిగా ఈమె మా టీచర్ అని నమస్తే పెడతారు, ఎక్కడ కూడా మాకు గౌరవం దొరుకుతుందని ఒక తృప్తితో చేసేటువంటి వృత్తి. ఇలా నేను 30 సంవత్సరాల కింద స్కూల్ పెట్టినప్పుడు నేను అనుకుంటే బ్రిలియంట్ స్కూల్ 30 సంవత్సరాలు అయ్యేది కాదు. దానిలో పిల్లలు పాలింగ్లో స్థిరపడేది కాదు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలైనా వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ నా స్కూల్లో చేస్తున్నారు. నా దగ్గర చదువుకున్న పిల్లల పెళ్ళిళ్ళయి వాళ్ళ పిల్లలు డెఫినెట్గా నా స్కూల్కి వస్తున్నారు. ఎందుకంటే అలాంటి ఎడ్యుకేషన్ కానీ సంస్కారం కానీ వాళ్ళకి ఇచ్చినట్లే. మీరు పాత పిల్లలు మా చదువుకున్న మీరు చూడండి, గమనించండి. ధర్మారం టౌన్లోనే ఒక 100 మంది పిల్లలు ఈ టౌన్లోనే ఉన్నారు. దానిలో 60-70 మంది అబ్రాడ్కి వెళ్ళిపోయి ధర్మారం టౌన్. ఈరోజు 100లలో ఉన్నారు అబ్రాడ్లో. అబ్రాడ్ పోతేనే గొప్ప అని కాదు, ఇండియాలో కూడా చాలామంది. హైదరాబాద్లో ఒక ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఆంధ్ర బ్యాంక్ మొత్తానికి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ చార్టర్డ్ అకౌంటెంట్ నా శ్రీనివాస్ అని, బద్రీ శ్రీనివాస్ పైడిపల్లి అన్నారైనా బద్రీ శ్రీనివాస్, బద్రీ కృష్ణ కొడుకు, ద గుడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్స్ మొత్తం చూస్తున్నాడు. ఇలా ఆ సామాన్ నచ్చినట్టు బిడ్డ శిరీష చార్టర్డ్ అకౌంటెంట్. ఇక డాక్టర్లు, ఇంజనీర్లు అయితే లెక్క లేకుండా ఉన్నారు. అమెరికాలో పేరు లేకుంటే ఇప్పుడు నాకు అడగడం అవుతుంది. బ్రిలియంట్ స్కూల్ ఎథిక్స్ ఉన్నాయి, నీతి ఉంది, నిజాయితీ ఉంది, మోసాలు చేయడం ఉండదు, సగం ఫీజు తీసుకోవడం చెప్పడం ఉండదు, బస్ ఫీజు మా చెప్తా అని చెప్పడం ఉండదు, ఇద్దరు చెప్తే ముగ్గురు చేంజ్ చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ముగ్గురిని చేంజ్ అయితే ముగ్గురికి సభ చెప్తున్నాం, ముగ్గురు దగ్గర పక్కా ఫీజు తీసుకుంటాం. అన్యాయంగా తీసుకునేది లేదు, అబద్ధం చెప్పేది లేదు. ఒక ప్రింట్ చేసిన డాక్యుమెంట్ ఉంటుంది, అలా పేదోళ్ళు వచ్చినా, డబ్బులు వచ్చినా, పోలీసులు వచ్చినా దాని మీద ఉన్నదే కట్టుకుంటాం. దాని మీద ఉన్నదే కట్టుకోవాలి. టీచర్లు కూడా అబద్ధం చెప్పడానికి అక్కడ అవకాశం లేదు. 30 ఏళ్ళ కింద చదివించిన పేరెంట్ మనమని తీసుకోవాలంటే ఏం చెప్తున్నారంటే, నా కొడుకు చదివించినప్పుడు అదే ప్రత్యేకత ఉంది, ఈరోజు నా మనమని తీసుకొస్తే అదే ప్రత్యేకత. చాలామంది పేరు చెప్తా మనమని తీసుకొచ్చి చేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనమలు, బిడ్డలు, వాళ్ళ మనమలు. అంటే ఆ నమ్మకం బ్రిలియంట్ స్కూల్ ఉంది. మీరు అందరికీ నేను ఒకటి చెప్తుందంటే, ధర్మారం ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నారు. బ్రిలియంట్ స్కూల్ మనది. చక్కటి వాతావరణం, చక్కటి బిల్డింగ్లు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి రూమ్లో సీసీ కెమెరాలు, ప్రతి రూమ్లో సౌండ్ సిస్టమ్, మంచి టీచర్లు, మర్యాద నేర్పించే టీచర్లు, తల్లిదండ్రులని గౌరవించమని చెప్పే టీచర్లు, సమాజంలో మంచి పేరు తెచ్చుకోమని చెప్పే టీచర్లు మీకు ఇస్తున్నా నేను. ఇది మీ స్కూలు. దీన్ని ఇంకా 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 పైకి తీసుకురావాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా మీరు మాతో 10 సంవత్సరాలు ప్రయాణం చేయాలి.
1 నుంచి 10 అంటే ఇంకా 10 సంవత్సరాలు మనం ప్రయాణం చేయాలి. నా లోపల 30 ఏళ్ళ నుంచి మార్పు లేదు, ఈ 10 ఏళ్ళలో కూడా మీద మార్పు రాదు. నాకుండే వీక్నెస్ ఏంటంటే అనవసరంగా పేరెంట్స్తో గప్పాలు కొట్టడం ఉండదు, మీకు ఎందుకు బాధ్యతని లేకపోతే మాటలు చెప్పడం ఉండదు. సిస్టమ్ పనిచేయాలి అంటే నేను చేయాలి, సిస్టమే పనిచేయాలి. 500 మందికి ఇంత పెద్ద బంగ్లా ఎందుకు? ఇక్కడ ఒక వాచ్మెన్, ఇక్కడ ఒక బంగ్లా, ఇక్కడ ఇన్ఛార్జ్, అక్కడ ఒక ఇన్ఛార్జ్, లోకల్ ఒక ఇన్ఛార్జ్, హై స్కూల్ ఒక ఇన్ఛార్జ్. వీళ్ళందరూ పెడితే ఒకటే ఇన్ఛార్జ్ నాకు పనిచేస్తారు కదా. 3 ఇన్ఛార్జ్ పైసలు లక్షలు మిగిలిపోయినా, 3 కరెక్ట్ ఉంటారు, 3 వాచ్మెన్, 3 చేస్తారు. ఇవన్నీ నాకు తెలియదా? సలహాలు ఇస్తారు సార్, మీరు ఒక్కడ పెట్టుకుంటే మీకు పైసలు మిగులుతాయి. చాలా మంది ఇస్తున్నారు. నువ్వు ఇచ్చే సలహా బాగుంది, కానీ 2000 మంది ఒక్కడ పెట్టి ఒక ఇన్ఛార్జ్ ఇస్తే రిజిస్టర్ సంతకాలు పెట్టడానికి టైం దొరుకుతుంది. పిల్లల మీద కేర్